నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. సరిహద్దు సెగ. బెంగాల్ సరిహద్దుల్లో మృత్యు సొరంగాలు. మరి భారత్ను దెబ్బకొట్టే పాక్ కుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంతో ఒక్కసారిగా ఇండియా ఉలిక్కిపడింది. అసలు ఎన్నాళ్ళు పూర్తిగా వీటిని రూపుమాపాలి. ఎప్పుడైతే భారత్ మీద ఎవరి కన్ను పడిందో ఇంకా కళ్ళు కనిపించకుండా చేయాలనే విధంగా కఠినమైన నిర్ణయాలు తీసుకుండే చర్యలకి పాల్గొంటున్నదా అనే వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో బెంగాల్ అంతా కూడా రగిలిపోతుంది. ఇప్పుడు మరి ఆ 600 ఎకరాలే టార్గెట్. మమత అడ్డు తప్పింది. ఇక ఉగ్రవాదుల గుండెల్లో వణుకు పడుతుంది. మరి బంగ్లాదేశ్ మంత్రుల నోటి దురుసు, ముళ్ళ కంచె వెనుక దాగి ఉన్న భయంకర నిజాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. భారత్ అంటే కేవలం ఒక దేశం కాదు, కోట్లాది మంది ఆకాంక్షల ప్రతిరూపం. కానీ మన పొరుగునే ఉన్న శత్రువులు మన ఇంటి తలుపులు కింద నుంచే కన్నాలు వేస్తుంటే పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో గత 10 ఏళ్లుగా సాగుతున్న ఆ ప్రమాదకర క్రీడ ఇప్పుడు వెలుగు చూస్తుంది. మరి మమతా బెనర్జీ ప్రభుత్వం కుప్పకూలడం, బీజేపీ పగ్గాలు చేపట్టడం కేవలం ఒక రాజకీయ మార్పు మాత్రమే కాదు అన్నది ఈరోజు దేశమంతా మాట్లాడుకుంటున్న అంశం. ఎందుకంటే బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా బీజేపీ కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది. బీజేపీ పట్టు పూర్తి స్థాయిలో నిలుపుకోకపోతే అది దేశానికే ప్రమాదకారిగా మారే పరిస్థితి ఉంది. 15 సంవత్సరాల నుంచి అక్కడ గూండాయిజం అవనియండి, అవినీతి అవనియండి, ఇష్టారాజ్యంగా పాలన సాగించిన దీదీ అండ్ కో అని దాన్ని పూర్తిగా తుదముట్టించాలి అంటే కఠినమైన చర్యలు తప్పవు అనే విధంగా ఉన్నది. శత్రుమూకలు తరలి వస్తున్నాయట. ముష్కరులు అక్కడ నిఘా వేసి ఉంచారట. స్వరంగాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాలుగా మాట ఆ బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లోని. మరి ఇది దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే అతిపెద్ద యుద్ధానికి ఆరంభం. అక్రమ చొలబాట్లు, నకిలీ నోట్ల దందా, ఆఖరికి పాకిస్తాన్ ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చే రహస్య సొరంగాలు. మరి వీటన్నిటి వెనుక ఉన్న అసలు రహస్యాలండి. పాకిస్తాన్ ముష్కరులకి స్వరంగాలు ఏంటండి? వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో స్వరంగాల్లో ముష్కరులు దాగి ఉంటున్నారా? యథేచ్ఛగా భారత్లోకి ప్రవేశిస్తున్నారా? ఇవన్నీ ఒక్కసారి ఊహిస్తేనే ఒక భయానకమైన పిక్చర్లా కనిపిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ చేస్తున్న పనులు దాన్ని అలుసుగా తీసుకుని దీదీ ఇంతకాలం ఆడిన డేంజర్ గేమ్ ఇప్పుడు ఏమైంది? మొత్తం క్లోజ్ అయింది. దీదీ చాప్టర్ క్లోజ్. ఒక్కొక్కరిగా వాళ్ళు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన జైలుకి వెళ్ళాడు, ఇంకా చాలామంది వెళ్తున్నారు, అందులో దీదీ కూడా తప్పదు అని. మరి ఇలాంటి టైంలో పూర్తి స్థాయిలో ఎవరైతే ఉగ్రమూకలు ఉన్నారో లేకపోతే ఉగ్రమూకల రూపంలో వస్తున్నారో వాళ్ళందరినీ కూడా తరిమి కొట్టాలి. దాదాలు, గూండాలు అనే మాట వినిపించకూడదు. ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ గతంలో ఇచ్చి దేశాన్ని ఒక్కసారిగా వణికించాడో అదే ట్రీట్మెంట్ ఈరోజు బెంగాల్లో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ ఆపరేషన్ మొదలైపోయింది. మరి సరిహద్దుల్లో ముళ్ళకంచి వేస్తామంటే బంగ్లాదేశ్ మంత్రులు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? సరిహద్దుల్లో ముళ్ళకంచి వేస్తే బంగ్లాదేశ్కి వచ్చిన నష్టం ఏంటి అంటే యథేచ్ఛగా ఇక్కడికి పంపించవచ్చు. ఎవరి ద్వారా పంపించవచ్చు? ఎవరు మీకు వెనకాతల నుంచి బ్యాకప్ ఉన్నారు? ఇవన్నీ కూడా వెలుగు చూస్తాయి. బంగ్లాదేశ్కి కూడా దగ్గర పడింది అంటున్నారు. మరి సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య రగులుతున్న సెగ, ది బార్డర్ వార్ ఇది. మరి పశ్చిమ ఆసియా దేశాల్లో ఉత్కంఠ రేపుతున్న వార్త ఇది. పశ్చిమ బెంగాల్ భారతదేశానికి తూర్పు ద్వారం. కానీ ఈ ద్వారం గత దశాబ్ద కాలంగా అక్రమాలకు వేదికగా మారింది. దాదాపు 2200 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు. ఎక్కడ చూసినా దట్టమైన అడవులు, లోతైన నదులు. ఫలితంగా బంగ్లాదేశ్ నుంచి అడ్డు అదుపు లేని చొరబాట్లు. ఆ చొరబాట్ల దాటి రూపంలో ఎవరు ప్రవేశిస్తున్నారు? వాళ్ళు ఎలాంటి విధ్వంసాలు, కుట్రలు చేస్తున్నారు? వాళ్ళు ఏ ప్రాంతాలకి తరలి వెళ్ళిపోతున్నారు? ఇది కదా ఆలోచించాల్సింది. ఒక్కసారి బెంగాల్లోకి అడుగు పెట్టారు అంటే దేశంలో ఏ ప్రాంతంలోకైనా వెళ్ళిపోవచ్చు. విపరీతమైన కనెక్టివిటీస్ ఉన్నాయి. రోడ్డు అన్నది, రైలు అన్నవి, ఎవరో అక్కడ ఎక్కుతారు, ఏదో రకంగా పోతారు. సో వాళ్ళందరూ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు? అది కదా ఒక భయానకాన్ని కల్పించే అంశం. దీని మీద మరి ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము ఊపిరి పీల్చుకుంటున్నామని బెంగాల్ ప్రజలు అనుకుంటున్నారట. ఇంతకాలం కూడా ఇంత దారుణాలు చూసాం, ఇంత అన్యాయాలు చూసాం, మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందంటే తమ రాష్ట్రంలో, తమ దేశంలో
తమ దేశ పౌరుడికి రాష్ట్ర పౌరుడికి స్వేచ్ఛ లేదు అంటే ఎలాంటి పరిస్థితులు అక్కడ క్రియేట్ చేశారో ఇట్టే అర్థమవుతుంది. మరి బంగ్లాదేశ్ బెంగాల్ మధ్య డ్రగ్స్, ఆయుధాలు, నిషేధిత వస్తువులు, ఇతర సరుకుల అక్రమ రవాణా, వీటన్నిటినీ చూసి చూడనట్లు మమతా సర్కార్ ఉపేక్షించడానికి ప్రధాన కారణం పార్టీ శ్రేణులు, కార్యకర్తలకు మంచి ఆదాయ వనరు. అంతేకాదు అక్రమంగా బెంగాల్కు వచ్చిన బంగ్లాదేశ్ వారికి బెంగాల్లో ఓట్లు ఇప్పించి రాజకీయాలకు వాడుకుంటున్న విషయం స్థానికంగా బహిరంగ రహస్యం. మొన్న సర్ర అన్నారు, ఏమైంది అంటే అక్రమంగా చొరబాటుదారులకు వచ్చి అక్కడ ఓటు హక్కు ఇచ్చి, అరే మన దీదీరా మనకు ఓటు హక్కు కనిపించిందని చెప్పి ఆవిడకి ఓట్లు వేయించుకుండి గెలిచి రాష్ట్రాన్ని నాశనం చేసి దేశంలోకి మోకలు వచ్చే విధంగా డోర్లు తెరిచి ఉంచుతారంటే ఎందుకు ఊరుకోవాల్సిన అవసరం వస్తుంది? ఎందుకు క్షమించాలి? ఎందుకు ఆలోచించాలి? ఇది కదా జరుగుతున్న చర్చ. ఈరోజు మమతా బెనర్జీ 15 ఏళ్ల పాటు ఆవిడ అద్భుతంగా పాలించి ఎటువంటి చొరబాటుదారులకు అవకాశం లేకుండా మనం ఇంకొక దగ్గరికి వెళ్ళగలమా? పాకిస్తాన్లో చొరబడగలమా? బంగ్లాదేశ్లోకి చొరబడగలరా? భారత్ నుంచి లేదా వేరే దేశాలు చొరబడితే ఊరుకుంటారా? కానీ బంగ్లాదేశ్లో ఊరుకుంటారు. వాళ్ళకి సకల సౌకర్యాలు అందిస్తారు, ఓట్లు నమోదు చేయిస్తారు, ఓట్ బ్యాంక్గా దాన్ని మలుచుకుంటారు. ఈ రూపంలో ఎవరైనా వస్తే వాళ్ళు ఏదైనా అరాచకాలు చేసి మళ్ళీ యథేచ్ఛగా మళ్ళీ అదే ప్లాన్స్ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అదే స్వరంగాలు, అదే రూటు. ఆ స్వరంగాలకి పూర్తి స్థాయిలో క్లోజ్. ఇక ఆ రోజులు చెల్లిపోయినాయి అంటున్నారు. మరి సరిహద్దుల్లో కంచె వేయడానికి గత ప్రభుత్వం ఎందుకు అడ్డుపడింది? కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసమేనా అనే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. లేక మరి దీని వెనుక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందా అన్న కోణంలో ఎన్ఐఏ రంగంలోకి దిగి విచారణ మొదలుపెట్టింది. కంచె ఎందుకు వేయనివ్వట్లేదు? అక్కడున్న స్థావరాలేంటి? అక్కడున్న గృహలేంటి? లేకపోతే అక్కడున్న సొరంగాలేంటి? ఆ సొరంగాలు ఎక్కడికి దారితీస్తున్నాయి? ఆ సొరంగాలు ఎవరున్నారు? ఆ సొరంగాలో ఎలాంటి ఆపరేషన్ జరుగుతున్నాయి? ఎన్ఐఏ ఊరుకోదు కదా, మొత్తం కూపీ లాగుతుంది, అంతే తీగ లాగుతున్నది, డొంక మొత్తం కదులుతుంది, సొరంగాల గుట్టు రట్టవపోతుంది. మరి సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రాగానే సీన్ మొత్తం మారిపోయింది. దశాబ్దాలు పెండింగ్లో ఉన్న 600 ఎకరాల భూమిని బీఎస్ఎఫ్కు అప్పగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. మరి ఎప్పుడైతే ఈ భూమిలో ముళ్ళకంచె పనులు మొదలయ్యాయో అప్పుడు వినిపించింది అసలైన కేక. అది బెంగాల్ నుంచి కాదు, పొరుగు దేశమైన బంగ్లాదేశ్ నుంచి. భారత్ బార్డర్లో, వెస్ట్ బెంగాల్ బార్డర్లో కంచె వేస్తే నొప్పి అక్కడ తగులుతుంది అంటే దాని వెనకాతలు ఉన్న కుట్రకోణం ఏంటి? ఇది కదా ఇప్పుడు వెలుగు చూడాల్సింది. మరి బెంగాల్ రాజకీయ మార్పులతో బంగ్లాదేశ్లో కలవరం కూడా, దౌత్యపరమైన సవాళ్ళు. అవును, బెంగాల్ తాటకిగా ప్రజలు అసహ్యించుకుంటున్న మమతా బెనర్జీ కుర్చీ దిగిపోవడం, బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం, మరి ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీస్తున్న అంశాలు ఇవి. ముఖ్యంగా సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం అక్రమ వలసల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని ప్రకటించడం. ఎవరైతే అక్రమ వలసలు వచ్చారో, ఎవరైతే అక్రమంగా మా రాష్ట్రంలో ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్రం నుంచి తరలిస్తాం, మాట వినకపోతే లేకుండానే చేస్తాం. డైరెక్ట్ వార్నింగ్ ఇది. ఇందులో ఎటువంటి మొహమాటాలు అవసరం లేదు, ఎటువంటి ఆలోచనలు అవసరం లేదు. ఎవరి దేశంలో వాళ్ళు ఉండాలి, ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండాలి, ఎవరి బతుకు వాళ్ళు బతకాలి. పక్క దేశానికి వస్తాం, పక్క రాష్ట్రానికి వస్తాం, విధ్వంసాలు సృష్టిస్తాం, లేకపోతే ఇక్కడే వేరే అసాంఘిక చర్యలకు పాల్పడతామంటే ప్లేస్ లేదు వాళ్ళకి. అదే జరుగుతుంది ఇప్పుడు. మరి పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో ప్రకంపనలు ఇప్పుడు సృష్టిస్తున్నాయి. మరి ముళ్ళ తీగలు మమ్మల్ని ఆపలేవు. ఇది బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్య ఇప్పుడు సంచలనం రేపుతుంది. ఆయన వచ్చాడు విదేశాంగ మంత్రి, ముళ్ళకంచెలు చేస్తే వాళ్ళు ఆపలేరట. ఏం చేస్తారు? ఇది కదా ఇప్పుడు భారతీయులందరూ ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన భారత తన భద్రతని కట్టుదిట్టం చేసుకుంటుంటే పొరుగు దేశం అంత బాధ్యతారాహిత్యంగా ఎందుకు మాట్లాడుతుంది? మరి దీని వెనుక ఉన్న అసలు భయం చొరబాట్లు ఆగడం కాదు, అక్రమ సామ్రాజ్యం కూలిపోవడం అని కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి, వినిపిస్తున్న మాటలు ఇవి. మరి ఇంకా వివరంగా చెప్పాలంటే దీని గురించి అధికారికంగానే బంగ్లాదేశ్ ప్రభుత్వం అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తుందా అనే అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. వాళ్ళు ఎందుకు అంత బాధపడుతున్నారని. మరి ఒక దేశం తన భద్రత కోసం కంచె వేసుకుంటే అది తమను ఆపలేదు
అని అనడం అంతర్జాతీయ నిబంధనలను ధిక్కరించడమే అవుతుంది. ఇక్కడ మరో విచిత్రమైన విషయం అండి. ఏంటంటే అది పశ్చిమ బెంగాల్ రాజకీయ పరిణామాలపై బంగ్లాదేశ్లోని కొన్ని వర్గాలు నిరసనలు తెలపడం ఇప్పుడు ఆశ్చర్యకరంగా ఉంది. మరి నిఘా వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం బంగ్లా సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాల్లో భూమి లోపల రహస్య సొరంగాలు ఉన్నట్లు పక్కా ఆధారాలు లభిస్తున్నాయట. మరి ఈ మార్గాల ద్వారానే పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ ఏజెంట్లను భారత్లోకి పంపిస్తున్నాయని సమాచారం. మరి బెంగాల్లో ప్రభుత్వం మారడం వల్ల చొరబాట్లు పూర్తిగా ఆగిపోతాయని, ఇప్పటికే ఉన్న వలసదారులను గుర్తించి వెనక్కి పంపుతారనే భయం ఒకటి ఉంది. మరి అలా జరిగితే వాళ్ళ రూపంలో ఎవరైనా ముష్కరులు ఉంటే వాళ్ళు ఇట్టే దొరికేస్తారు. వాళ్ళకి పాకిస్తాన్ మూలాలు ఉన్నాయనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అది వాళ్ళ భయం. మరి బంగ్లాదేశ్లోని కొన్ని గ్రూపుల్లో స్పష్టంగా కనిపిస్తున్న భయం ఇది. ఒక భారతీయ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై పొరుగు దేశంలో నిరసనలు జరగడం చూస్తుంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల మూలాలు ఎక్కడ ఉన్నాయో ఇట్టే అర్థమవుతుంది. అయితే నకిలీ కరెన్సీని దేశంలోకి పంపి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడం, డ్రగ్స్ మాఫియాను పెంచి పోషించడం వంటి పనులకు ఈ సరిహద్దులు అడ్డాగా మారుతున్నాయి. మరి గతంలో కోల్కతా హైకోర్టు సైతం ఘాటుగా దీనిపై స్పందించింది. జాతీయ భద్రత కంటే ఏది ముఖ్యం కాదు అని హెచ్చరించిన అప్పటి మమతా బెనర్జీ ప్రభుత్వం మొద్దు నిద్రపోయింది, దాన్ని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు కేవలం మైనారిటీ ఓట్ల కోసం సరిహద్దు గ్రామాల్లో ఆధార్ కార్డులు పంపిణీ, అక్రమ చొరబాటుదారులను ఓటర్లుగా మార్చడం వంటి చర్యలతో దేశ భద్రతను తాకట్టు పెట్టారనే ఆరోపణలు ఇప్పుడు నిజమవుతున్నాయి దీదీపై. మరి అమిత్ షా గతంలోనే చెప్పారు, బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఫెన్సింగ్ మొదలవుతుంది అని. మరి ఇప్పుడు అదే జరుగుతుంది. సరిహద్దుల్లో గోడలు నిర్మిస్తుంటే అక్రమాలకు పాల్పడిన మమతా పార్టీ నేతలు ఇప్పుడు పోలీస్ కేసుల్లో చిక్కుకుంటున్నారు. దశాబ్ద కాలంగా సాగిన అరాచకానికి అంతం పలికే సమయం ఆసన్నమైందన్న సూచనలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి మమతా బెనర్జీ ఓటమిపై బంగ్లాదేశ్లో నిరసనలు జరగడం చూస్తుంటేనే అర్థమవుతుంది వేర్లు ఎక్కడ ఉన్నాయో నీరు ఎక్కడ నుంచి అందుతుందో అని. మరి ఇది కేవలం అధికారం కోసం జరిగిన మార్పు కాదు, భారత్ను చీకటి శక్తుల నుంచి కాపాడే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ మమత మళ్ళీ పుంజుకుంటే అది మళ్ళీ దేశ భద్రతకే ముప్పు అనే సంకేతాన్ని ఈ పరిణామాలు ఇప్పుడు స్పష్టం చేస్తున్నాయి. సరిహద్దులో ఇన్నాళ్ళు జరిగిన నీడ యుద్ధం ఇప్పుడు ముగింపు దశకు చేరుకోబోతుంది. మరి సరిహద్దు భద్రత అనేది కేవలం ఒక రాష్ట్ర సమస్య కాదు, ఇది దేశ మనుగడకు సంబంధించిన అంశమని ఎందుకు గుర్తించడం లేదు? బంగ్లాదేశ్ మంత్రులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, మమతా ఓటమిపై అక్కడ ఆందోళన చూస్తుంటే ఇప్పటి వరకు సరిహద్దుల ద్వారా ఏ స్థాయిలో అక్రమ ప్రయోజనాలు పొందారో, మమతా ఎలా సహకరించిందో ఇట్టే అర్థమైపోతుంది. మరి ఇకపై ఆ ఆటలు సాగవనే సంకేతం భారత్ నుంచి బలంగా వెళ్తుంది. అంతేకాకుండా మమతా మళ్ళీ లేవకుండా ఉండేలా కేంద్రం ఓ రాజకీయ కార్యాచరణ కూడా రూపొందించాలి, లేకపోతే దేశానికే ప్రమాదం అన్న డిమాండ్ ఈరోజు బెంగాల్ ప్రజల నుంచి వినిపించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి సువేందు ప్రభుత్వం స్పీడ్ చూస్తుంటే మాజీ సీఎం మమతా బెనర్జీ రేపో మాపో అరెస్టు తప్పదన్న సంకేతాలు కూడా స్పష్టంగా అందుతుంది. ఇక సరిహద్దుల్లో అక్రమాలను పాల్పడిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలంతా పోలీస్ కేసుల్లో చిక్కుకోవడం ఖాయం. అంతేకాకుండా ఆ పార్టీ నేతలకు కోర్టుల చుట్టూ తిరగడానికే పరిమితం అవుతారేమో అనే వార్తలు కూడా వెలువడుతున్నాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బెంగాల్లో మమతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కాలగర్భంలో కలిసిపోయిన ఆశ్చర్యం పోనవసరం లేదు అన్నది అక్కడ పబ్లిక్ టాక్. సో వాళ్ళు కాలగర్భంలో ఏ రకంగా కలుస్తారనే అంశం పక్కన పెడితే భద్రత అన్నది ముఖ్యం. దేశ భద్రత అన్నది మొదటి ప్రయారిటీ. ఏ రాష్ట్రమైనా ఇవ్వాలి, ఏ ప్రాంతమైనా ఇవ్వాలి. ఆ ప్రయారిటీని పక్కన పెట్టి వేరే లబ్ధి కోసం చూసిన మమతా బెనర్జీకి తగిన గుణపాఠం జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండే విధంగా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరైతే ముష్కరులు ఉన్నారో, ఎవరైతే చొరబాట్లు ఉన్నారో వాళ్ళు అంతు తేల్చేదాకా నిద్రపోము అని సువేందు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అండదండలు ఉన్నాయి కాబట్టి ప్రత్యేక బలగాల్ని అవసరమైతే బెంగాల్లో మోహరిస్తారు. ఎలాంటి శక్తులు ఉన్నా సరే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో వాళ్ళ రూపుమాపే పదిలో ఆపరేషన్ ఆల్రెడీ మొదలైపోయింది. ఇక చూడాలి అక్కడ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయన్నది. ఇది ఈనాటి ఎడిటరీ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.